హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒంటరయ్యారు అనేది భావన ఆయనలో కలుగుతుంది. ఎందుకు ఈ మాట స్పెసిఫిక్గా మెన్షన్ చేసామంటే, సో కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ప్రజలు గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టే మార్పు కావాలని కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఇలాంటి నేపథ్యంలో మరి గడిచిన 20 నెలల్లో రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారా లేదా, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? సో దీని మీద ఒక సర్వే చేపిస్తుంది మీనాక్షి నటరాజన్తో. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ కూడా సర్వే చేస్తున్నారు, ఆయన పాదయాత్ర చేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఈ పార్టీల ఇన్ఛార్జీలు కావచ్చు, పార్టీల ప్రెసిడెంట్లు వెళ్ళి ప్రజల దగ్గర ఉన్న ఒక డేటా సేకరించే పనిలో అసలు సీఎం లేకుండా పాదయాత్ర జరగడం కరెక్టేనా కాదా? మరి ఇలాంటి నేపథ్యంలో ఎందుకు రేవంత్ రెడ్డి ఒంటరయ్యారు మాట్లాడదాం. మనతో పాటు జర్నలిస్ట్ తిరుపతి ఉన్నాడు, మాట్లాడదాం. నమస్కారం తిరుపతి గారు. నమస్తే మనోజ్. సో మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగానే మీరు చెప్పినట్టు ఒంటరైపోయినట్టే కనబడుతున్నది. రేవంత్ అన్న గత కొద్ది రోజుల నుండి డిప్రెషన్ లో, బాధలో, కోపంలో, లేకపోతే రకరకాలుగా రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు. వాస్తవానికి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సీట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఉత్సాహవంతుడు, గట్టిగా మాట్లాడతాడు, గట్టిగా కొట్లాడతాడు. రేవంత్ రెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్, ఐ మీన్ యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, కల్ట్ బేస్ ఫాలోయింగ్ ఉంటుంది. సో యువకులు కూడా చాలా అట్రాక్ట్ అవుతారు రేవంత్ రెడ్డి మాటలకు అని చెప్పి. సో తర్వాత జైలు జీవితం ఇవన్నీ కూడా చూసిండు. తర్వాత చిన్న స్థాయి నుండి ఎదిగినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ లో కొంత మైలేజ్ చాలా షార్ట్ టైమ్ లో వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో సీట్ ఇచ్చారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి పిసిసి ఉన్నప్పటి నుండి రేవంత్ రెడ్డికి ఆ కేపబిలిటీ తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఇస్తేనే ఫిట్ ఉంటుంది కాంగ్రెస్ అని చెప్పి స్టార్టింగ్ లోనే ఆయన ఒక ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు కాంగ్రెస్ లో. వాస్తవానికి రేవంత్ రెడ్డి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఫిట్టే. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, బట్టి విక్రమార్క అయినా, లేకపోతే ఇతరులు ఎవరైనా కూడా ఫిట్. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళే, అందరు సీనియర్ లీడర్లు కదా. రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నుండి ఉన్నటువంటి వ్యక్తి, మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలా సీనియర్ లీడర్. అయినా కూడా రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చిర్రు అంటే, రేవంత్ రెడ్డికి కొంత హవా ఉంది కాంగ్రెస్ లో, పబ్లిక్ లో మంచి మైలేజ్ ఉందనేటటువంటి ఆలోచనతో ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ అన్న ఎందుకు ఒంటరి అయిపోవాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే, ఈ మధ్య కాలంలో మీనాక్షి నటరాజన్ గారికి కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలు అధిష్టానం అప్పచెప్పినారు. మీనాక్షి నటరాజన్ మొన్న దాదాపు వారం రోజుల పాటు, 7 రోజుల పాటు పాదయాత్ర చేసింది 7 నియోజకవర్గాల్లో. ముఖ్యంగా ఎస్సీ కాన్స్టిట్యున్సీలు, ఎస్టీ కాన్స్టిట్యున్సీలలో ఆమె పాదయాత్ర చేసినారు. మరి మీనాక్షి నటరాజన్ ఎందుకు పాదయాత్ర చేసిరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సాధారణంగా పాదయాత్ర ఎవరు చేస్తారు? ఒక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, లేకపోతే ఓ ఎంపీ, మంత్రి, ఇట్లా చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలు వీళ్ళు కోట్లేసి గెలిపించారు, ప్రజల కష్టాలు బాధలు తెలుసుకునేటటువంటి బాధ్యత వీళ్ళ పైన ఉంటది. కానీ ఇక్కడంతా సీన్ రివర్స్. ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఇన్ఛార్జ్, మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ మాత్రమే. ఆమె ప్రజాప్రతినిధురాలు కాదు, క్యాబినెట్ పోయి కూర్చోవద్దు, ఆమె సెక్యూరిటీని తీసుకొని అక్కడిక్కడ పర్యటన కూడా చేయవద్దు. పార్టీ వ్యవహారాలకు ఇన్ఛార్జ్ ఆమె. అంటే పార్టీకి సంబంధించిన లీడర్లు, పార్టీ మెంబర్స్, వాళ్ళని సెటరేట్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో భేటీ పెట్టాలి, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకోవాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో మీనాక్షి నటరాజన్ గారు పర్యటన చేస్తున్నారు. వాస్తవానికి మీనాక్షి నటరాజన్ గారు ఆమె పర్యటన మరి చేయడానికి ఆమెకు అర్హత ఉందో లేదో అంత సెకండరీ. మీనాక్షి నటరాజన్ తో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 7 నియోజకవర్గాలలో పర్యటన. మీనాక్షి నటరాజన్ గారు పర్యటన చేస్తున్నప్పుడు, పాదయాత్ర చేస్తున్నప్పుడు పబ్లిక్ కొంతమంది తిట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది పొగడే వాళ్ళు ఉంటారు. సాధారణం కదా పొలిటికల్ పార్టీ తిట్టడం, పొగడడం. కానీ కొన్ని నియోజకవర్గాలలో మీనాక్షి నటరాజన్ పోయినప్పుడు జనాలు మస్తు తిట్టిరట. మీ 6 గ్యారెంటీలు ఏవి, మహిళలకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవి, తులం బంగారం ఎటుపోయింది, స్కూటీలు ఎటుపోయినాయి, ఆర్టీసీ బస్సు పెట్టి ఆగమైపోయారు, ఎవరు పోతురు ఆర్టీసీ బస్సులో, మాలాంటి మహిళలు పోతురా? రోజు పొద్దుగా జాబ్ చేసుకునే వాళ్ళు కదా పోయేది, రోజు పొద్దుగా ఉద్యోగం చేసుకొని కాలేజీలో పోయే వాళ్ళు పోతారు. మేము ఎందుకు పోతాం ఊర్లోకి వెళ్ళి? మాకేమవసరం, ఏదో ఒకసారి పోతాం, మా అమ్మోళ్ళ ఇంటికో ఏదైనా గుడికి పోయేటప్పుడే పోతాం తప్ప మాకేమవసరం అని చెప్పి అట్లా కూడా మహిళలు మీనాక్షి నటరాజన్ గారి పైన తిరుగుబాటు చేసిరు అనేది ఒక పెద్ద చర్చ. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా గదే, ఎందుకు పెట్టిరు, దేనికి పెట్టిరు, మీ పెన్షన్లు ఏవి, మీరు వృద్ధులకు ఇస్తా అని చెప్పిన బెనిఫిట్స్ ఏవి, నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఏది, మా సీసీ రోడ్లు ఏవి, మా గుడేది, మా బడేది, మా కథ ఏది, అసలు మాకు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేటటువంటి తరహాలో పబ్లిక్ వర్షన్ కనబడ్డది మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు. అయితే మీనాక్షి నటరాజన్ గారు 7 రోజులు పాదయాత్ర చేశారు కదా, మొత్తం గ్రౌండ్ రియాలిటీ, పాజిటివ్ నెగిటివిటీస్ అన్ని మొత్తం గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్ తో సహా ఢిల్లీకి పంపించారట. ఇక్కడ వ్యవహారాలు అన్ని
ఇక్కడ ఏం జరుగుతున్నాయి, రాష్ట్ర కాంగ్రెస్ కాపీ వెళ్తారు ఇక్కడ అంటే నార్మల్ గా హైకమాండ్ పోతుంది అంతా. మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఏముండదు, పిన్ టు పిన్ మీనాక్షి నటరాజన్ అంతా ఢిల్లీకి పంపిస్తారు. మీనాక్షి నటరాజన్ కంటే ముందు ఒక ఇన్ఛార్జ్ ఉంటుండే దీపాదాస్ మున్షి అని. దీపాదాస్ మున్షి గారు ఢిల్లీకి ఆమె లెటర్ పంపించకపోతుండే. ఆమె తీసేయడానికి కారణం కూడా మన ఉన్నారు కదా మన దగ్గర ఎమ్మెల్యేలు మంత్రులు సార్లు ఇంతసేపు మేడం మా విల్లా ఉంది మీరు తీసుకోండి మేడం విల్లా, మేడం బెంచ్ కార్ తీసుకొచ్చిన మీకోసం తీసుకోండి. ఈ విధంగా దీపాదాస్ మున్షి గారిని డబ్బులు ఇవ్వడం, మ్యానిపులేట్ చేయడం, మేనేజ్ చేయడం, ఈ విధమైనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి అనేది ఒక పెద్ద బలమైన చర్చ. అందుకే కొంత కాంగ్రెస్ ఇబ్బంది పడ్డది. ఢిల్లీ హైకమాండ్ కు పోవాల్సినటువంటి నోటీసులు పోవట్లేదు, ఇక్కడ నుండి రిపోర్ట్ పోవట్లేదు. కాబట్టి దీపాదాస్ మున్సిని చేంజ్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇమీడియట్లీ చేంజ్ చేసి మీనాక్షి నటరాజన్ పంపించారు. మీనాక్షి నటరాజన్ చాలా సింపుల్ పర్సన్. ఆమె ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మేడం బెంచ్ కార్ ఇస్తాం, విల్లా ఉంది మేడం, మాకు అది కావాలి ఇది కావాలి, మాకు ఓ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది, లేకపోతే ల్యాండ్ కబ్జా పెడతాం, లేకపోతే మేము ఆ అరాచకం చేస్తాం ఈ అరాచకం చేస్తాం సపోర్ట్ చేయడం చేయదు. ఎందుకంటే ఆమె ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు విమానంలో రాలే, ట్రైన్ లో వచ్చింది. తర్వాత ఆమె గవర్నమెంట్ బంగ్లాలో ఉంటుంది. ఆమెకు కార్లు, ఆమెకు హంగామా ఇవన్నీ ఉండదు. మీనాక్షి నటరాజన్ చాలా సింపుల్ పర్సన్. రాహుల్ గాంధీ ఇంపార్టెంటా కాంగ్రెస్ ఇంపార్టెంటా అంటే మీనాక్షి నటరాజన్ నాకు కాంగ్రెసే కావాలి, రాహుల్ గాంధీ లేకపోయినా పర్లేదు అనేటటువంటి వ్యక్తి. కట్టర్ కాంగ్రెస్ వాద అన్నట్టుగా కట్టర్ మనం అంటాం కదా కట్టర్ బీజేపీ కట్టర్ హిందుత్వం ఉంటారు అని చెప్తాం కదా. మీనాక్షి నటరాజన్ గారు సేమ్ కట్టర్ కాంగ్రెస్. ఆమె కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యక్తి అంతే. పార్టీ కోసం ఎక్కడ దాకా పోయేటటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్. అయితే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ అన్నకు బాధ. పుసుక్కున నా ముఖ్యమంత్రి పదవి ఏమైనా తీసేస్తారా, ముఖ్యమంత్రిని తీసుకోపోవాలి కదా పాదయాత్రకు. ముఖ్యమంత్రిని తీసుకోపోతే ముఖ్యమంత్రిని చూసి జనాలు మరి ఆయన చెప్పాల్సిన బాధలు చెప్తారు, కష్టాలు చెప్తారు. వాళ్ళకి రైతు బంధు వచ్చిందా, రుణమాఫీ వచ్చిందా, ఒకవేళ వచ్చింది అంటే వచ్చిందని చెప్తారు, మీరేం చెప్పారు అవన్నీ జరిగినాయా అవన్నీ చెప్తారు కదా. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసలు పాదయాత్రకు ఇన్వాల్వ్ కూడా చేయలేదు, పాదయాత్రకు ఇన్వాల్వ్మెంటే లేదు, ఆయన పిలువను కూడా విలువలే. తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఆ నియోజకవర్గాన్ని పోయినప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా పిలవలేదు తెలుసా. నియోజకవర్గ ఎమ్మెల్యేలు సభకు వచ్చినా కూడా వద్దని చెప్పిరట, అవసరం లేదని చెప్పిరట. ఎందుకంటే పబ్లిక్ దగ్గర నుండి రెస్పాన్స్ తెలుసుకోవాలి కదా. ఆ ఎమ్మెల్యేని తిడుతుర్రా, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను పొగుడుతుర్రా, ఆ ఎమ్మెల్యే గ్రౌండ్ లో తిరుగుతుండా, పబ్లిక్ లో పోతుండా లేదా అని తెలుసుకోవాలి కదా. అదంతా తెలుసుకునే ప్రయత్నం చేసింది మీనాక్షి నటరాజన్. అంటే పరోక్షంగా కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ తో ఒక పాదయాత్ర చేయడానికి కారణమే సర్వే. గ్రౌండ్ రియాలిటీ ఎట్లుంది, రేవంత్ రెడ్డి ఏమో మొత్తం భూకంపం బదులు కొట్టినాం, కాంగ్రెస్ అద్భుతంగా ఉంది, అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నాం, తెలంగాణ అంతా పచ్చబడుతుందని చెప్పిండు. నిజంగా అభివృద్ధి జరుగుతుందా, కాంగ్రెస్ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది, నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తామా రామా, ఈ 20 నెలల్లో ప్రజలు కాంగ్రెస్ పైన ఏమనుకుంటున్నారు, ఏ అభిప్రాయంతో ఉన్నారు, 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది, రేవంత్ రెడ్డి పైన పబ్లిక్ ఒపీనియన్ ఏందనేది మొత్తం ఆమె తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ రిపోర్ట్ ని కాస్త పంపించినారట ఢిల్లీకి. రేపో మాపో రేవంత్ అన్న 51సారి ఢిల్లీకి పోవచ్చు. మొన్న 50 సార్లు పోయిన సెంచరీ కొట్టిన హాఫ్ సెంచరీ కాబట్టి మళ్ళీ 51సారి రేవంత్ అన్న ఢిల్లీకి పోవచ్చు. మరి ఢిల్లీలో ఆ రిపోర్ట్ చూసినాక పాజిటివ్ అయితే అభినందనలు తెలుపుతారు, నెగిటివ్ అయితే ఖచ్చితంగా అక్షంతలు వేస్తారు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు హైకమాండ్. కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏం తెలుసా, ఇప్పుడు ఇక్కడ తీసేసే ఆప్షన్ ఉంటుందా ఎవరిని, రేవంత్ రెడ్డిని సీఎం మార్పు విషయం అంటే నార్మల్ గా ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేశారంటే రేవంత్ రెడ్డి పైన నెగిటివిటీ వచ్చింది. ఈ నెగిటివిటీ రూపంలో మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ గ్రౌండ్ లో తిరిగిండు అనుకో, ఏమైనా ఘర్షణ వాతావరణం కావచ్చు, జనాలు ఇంకా ఎక్కువ రియాక్ట్ కావచ్చు, తిట్టవచ్చు, ఇబ్బంది పడవచ్చు అనేటటువంటి ఆలోచన వద్దు అన్నారు అనేది ఒక పెద్ద చర్చ. కానీ ఇట్లా ఉండకపోవచ్చు. రేవంత్ రెడ్డి తీసుకోపోకపోవడానికి గల కారణం రేవంత్ రెడ్డి వస్తే మ్యానిపులేట్ చేయడమో, ఇన్ఫ్లుయెన్స్ చేయడమో, లేకపోతే రేవంత్ రెడ్డి ఓడుతోటే పబ్లిక్ సాధారణంగా బాగానే ఉంది పరిపాలన చెప్తారేమో అనేటటువంటి ఆలోచనతోటి మీనాక్షి నటరాజన్ వద్దని చెప్పినట్టున్నారు, లేకపోతే హైకమాండ్ కూడా వద్దని చెప్పినట్టున్నారు. కానీ రేవంత్ అన్న బాధ ఏం తెలుసా, ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి లీడర్, ఢిల్లీలో ఉంటాడు. కేసీ వేణుగోపాల్ తో రేవంత్ అన్న చెప్పిండట. ఇది కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సార్ నేను పోతా, ప్లీజ్ నేను కూడా పోతా పాదయాత్రకు, నన్ను తీసుకెళ్ళండి, నన్ను తీసుకెళ్తే పబ్లిక్ మెచ్చుకుంటారు, లేకపోతే మీనాక్షి నటరాజన్ పైన మరలబడతారు, జనం తిరుగుబాటు చేస్తారు, ముఖ్యమంత్రి లేకుండా పాదయాత్ర అని అంటారు, కాబట్టి నేను పోతా, నేను వెళ్తా సార్ నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్కి చెప్తే కేసీ వేణుగోపాల్ సాధారణంగా చెప్పిండట. సరే చూద్దాంలే అని చెప్పగానే తర్వాత రాహుల్ గాంధీ దగ్గర నుండి కూడా రియాక్షన్ వచ్చింది అనేది కొంత చర్చ. ఏంటంటే వద్దు అన్నట్టుగా పాదయాత్ర మీరు చేయవద్దు, అది మీనాక్షి నటరాజన్కి సంబంధించి అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించిన పాదయాత్ర, మీరు ఇన్వాల్వ్ కావద్దు, మీరు మీ వ్యవహారాలు మీరు చూసుకోండి, క్యాబినెట్ మీటింగ్లు, మీరు చర్చలు, మీరు వార్ రూమ్లో పెట్టాల్సినటువంటి పరిపాలన అన్ని చూసుకోండి, మీకు పాదయాత్రతో సంబంధం లేదు, మీ పని మీరు చేయండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి హైకమాండ్ కూడా రియాక్షన్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంటంటే అసలు నన్ను ముఖ్యమంత్రి పదవులు ఇస్తారా తీసేస్తారా, ఇది ఎక్కడి కథ, అది
నన్ను పాదయాత్రకు వద్దని చెప్తున్నారు. మీనాక్షి నటరాజన్ ఎందుకు కొత్త ముఖ్యమంత్రి అని మనం అంటున్నామంటే, నార్మల్ గా ఒక ఇన్ఛార్జ్ మనం ఎందుకు ముఖ్యమంత్రి అంటే అంత సాధారణంగా అనం కదా. ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ ఎందుకు మనం ప్రస్తావిస్తున్నామంటే, మీనాక్షి నటరాజన్ గారు మొన్న పడాన్చేరులో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పేలిపోయి దాదాపు ఒక 20 మెంబర్స్ దాకా చనిపోయినారు. మీనాక్షి నటరాజన్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే ముందే పోయినారు, పోయి చూసి వచ్చినారు, పరామర్శించి వచ్చినారు, అక్కడ పోయి విజిట్ చేసి వచ్చినారు. ముఖ్యమంత్రి పోవాల్సిన ప్లేస్ లో మీనాక్షి గారు పోయినారు. తర్వాత హెచ్సియుకు సంబంధించిన పంచాయతీ, హెచ్సియుకు మీనాక్షి నటరాజన్ పోయి ప్రొఫెసర్లతో మాట్లాడడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడడం, విద్యార్థులను రేవంత్ రెడ్డి గుంటనెక్కలు అన్నాడు అని చెప్పి విద్యార్థులు చెప్పగానే మీనాక్షి నటరాజన్ గారు వచ్చి రేవంత్ రెడ్డిని తిట్టడం, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, గాలను పట్టుకొని గుంటనెక్కలు అంటావా, నువ్వు సీఎం సీట్ లో ఉన్నావు గుర్తుపెట్టుకో అని చెప్పి మీనాక్షి నటరాజన్ వార్నింగ్ ఇవ్వడం. తర్వాత ఆ ఇష్యూ పైన హెచ్సియు ఇష్యూ పైన సెక్రటరియట్ లో మంత్రులతో భేటీ అవ్వడం, ఇవన్నీ ఏ చర్చకు దారి తీస్తాయి? ఇన్ఛార్జ్ హెచ్సియుకి ఎట్లా పోతుంది? ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సెక్రటరియట్ కి ఎట్లా పోయి క్యాబినెట్ మీటింగ్ లెక్క మంత్రులతో ఎట్లా మాట్లాడుతుంది? ఇవన్నీ చర్చలే కదా. పార్టీ ఇన్ఛార్జ్ గాంధీ భవన్ లో ఉండాలి, సెక్రటరియట్ కు ప్రభుత్వ కార్యాలయానికి ఎట్లా పోతుంది? ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలకు ఎట్లా పాల్గొంటది? ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు అంటే పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి, కానీ ఆయన ఎమ్మెల్సీ కదా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఆయన పాల్గొనొచ్చు, ఎందుకంటే ఎమ్మెల్సీ కాబట్టి. కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఏ విధంగా ఆమె ఎట్లా పాదయాత్ర చేస్తుంది, ఎట్లా పర్యటనలు చేస్తుంది, ఏ విధంగా ప్రభుత్వ కార్యక్రమాలను చేస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా తెలియదు. ఇంకోటి, మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్రలో మాట్లాడుతున్నారు, తర్వాత లీడర్లతో మాట్లాడిస్తున్నారు, పబ్లిక్ తో మాట్లాడుతున్నారు, పబ్లిక్ దగ్గర నుండి రియాక్షన్ తీసుకుంటున్నారు. ఇంకో విషయం తెలుసా, మీనాక్షి నటరాజన్ కి అంత తెలుగు రాదు, అంత ఎక్కువ, పక్కన ట్రాన్స్లేటర్, వాళ్ళు పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారో ఈ వ్యక్తి చెప్పాలా. మీనాక్షి నటరాజన్ బాగా నమ్మకస్తులు ఉంటారు కదా, మీనాక్షి నటరాజన్ కి ఆయన చెప్పాలా, మేడం ఇట్లా అంటారు అని చెప్పి ట్రాన్సాక్షన్, అట్లా ట్రాన్సాక్షన్ చేయించుకునే కార్యక్రమం కూడా. ఎందుకు అంతగా ఆమె ట్రాన్సాక్షన్ చేయించుకొని ఇదంతా పబ్లిక్ దగ్గర నుండి రియాక్షన్ తీసుకుంటుందంటే ఢిల్లీకి పోయిపోవాలి కదా, అంత ఏం జరుగుతుంది ఏందనేది. ఆ వ్యవహారాల పైన రేవంత్ రెడ్డి ఇప్పుడు కోపంతో ఉన్నాడు. నన్ను ఎందుకు పక్కన పెడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, నన్ను పక్కన పెట్టడానికి గల కారణం ఏందనేది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కి బాగా, ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించిన టికెట్లు ముగ్గురికి వచ్చినాయి, విజయశాంతికి, తర్వాత అద్దంకి దయాకర్కి, ఒక నాయక్ సాబ్కి వచ్చింది. ఈ ముగ్గురికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి 3 సీట్ల కోసం 6 పేర్లు పంపించింది ఢిల్లీకి, 6 పేర్లు కొట్టేసారు, ఒక అద్దంకి దయాకర్ తప్ప. విజయశాంతికి ఎమ్మెల్సీ వస్తుందా నువ్వు ఊహించినవా, అసలు ఎక్స్పెక్ట్ చేసినవా? మీనాక్షి నటరాజన్ డైరెక్షన్, మీనాక్షి నటరాజన్ విజయశాంతి ఇద్దరు ఎంపీలు స్టార్టింగ్ అప్పట్లో, అప్పుడు వీళ్ళు పార్లమెంట్ లో కలిసినటువంటి వ్యక్తులు కదా, పాత దోస్తులు అట. అట్లా విజయశాంతికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది. మరి రేవంత్ రెడ్డి పంపించిన 6 పేర్లు ఎందుకు రాలే? మంత్రి పదవులు కూడా ఉన్న 3 మంత్రులు, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, తర్వాత వాకాటి శ్రీహరి, ముగ్గురు కదా. ఈ 3 పేర్లు రేవంత్ రెడ్డి 12 పేర్లు పంపించినట్టు ఢిల్లీకి. 12 పేర్లు, 12 పేర్లలో ఎవరి పేరు వచ్చింది? వివేక్ వెంకటస్వామి పేరు కూడా మీనాక్షి నటరాజన్ ఫైనల్ చేసిన పేరే. 3 మంత్రి పదవులు, 3 ఢిల్లీ హైకమాండ్ పెట్టినటువంటి పేర్లు. రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా పెట్టినాడు తెలుసా, రాజగోపాల్ రెడ్డికి ఇవ్వండి బాగుంటది, తర్వాత నిజామాబాద్ కి సంబంధించినటువంటి ఒక లీడర్ కి ఇవ్వండి, తర్వాత ఇక్కడ ఏది రంగారెడ్డికి సంబంధించినటువంటి లీడర్ కి ఇవ్వండి, మల్లెడ్డి రంగారెడ్డికి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వండి అంటే యాక్సెప్ట్ చేయలే. ఆల్రెడీ రెడ్డిలు ఎక్కువ శాతం ఉన్నారు, బీసీలకు కావాలి, ఎస్సీలకు కావాలని చెప్పి వాళ్ళకి అందరికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఈ విధమైనటువంటి పేపర్లు రేవంత్ రెడ్డి పంపించిన వేస్ట్. ఇప్పుడు చూడు, రేవంత్ అన్న రైతు బంధు సక్సెస్ ప్రోగ్రామ్ కి ఆయన రాహుల్ గాంధీని ఇన్వైట్ చేస్తే రాలే, రుణమాఫీ సక్సెస్ ప్రోగ్రామ్ కి రాలే, 1 ఇయర్ సెలబ్రేషన్ కి రాలే, తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు రాలే, తర్వాత రోషయ్య విగ్రహం పెట్టిండు రాలే, మొన్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రాహుల్ గాంధీని పిలిచిండు రాలే, ఢిల్లీ జంతర్ మంతర్ లో 42% రిజర్వేషన్ కి సంబంధించినటువంటి మీటింగ్ పెడితే రాహుల్ గాంధీ రాలే. ఎందుకు రాలే? రాకపోవడానికి గల కారణం ఏంది? ఇదే ఇష్యూ ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పినటువంటి మాట చెప్తా, ఆయన ఛానల్లో ఆయన మాట్లాడిండు, అది చాలా బలంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాహుల్ గాంధీ 42% రిజర్వేషన్ కి సంబంధించినటువంటి మీటింగ్ కి వీళ్ళు పిలిచిరట, సార్ మీరు రావాలి సార్, బాగుంటుంది, ఢిల్లీలో మీరు వస్తే ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతాం, తెలంగాణ కూడా మంచి జరుగుతుంది, 42% రిజర్వేషన్ కి సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తుంది, వాళ్ళు బిల్లు కూడా యాక్సెప్ట్ చేస్తారు, మీరు రండి సార్ అంటే రాహుల్ గాంధీకి ఏదో కోర్టు ఏదో సంథింగ్ ఉంటే ఆయన కోర్టుకి వెళ్ళిందట. వీవీఐపీలో కోర్టు ఎంతసేపు ఉంటుంది? మా అంటే 10 నిమిషాలు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కరెక్ట్ కోర్ట్ టైంకి పోతారు, 10-15 నిమిషాలు అటెండ్ అవుతారు, అపియర్ అవుతారు, బయటకు వచ్చేస్తారు. ఈయన వీవీఐపీ కదా, కరెక్ట్ టైంకి వెళ్తాడు, బయటకు వచ్చేస్తారు, అంత టైం కూడా పట్టదు కావచ్చు. అలాంటిది రాహుల్ గాంధీ ఏదో మీటింగ్ ఉంది, ఏదో బయటికి పోవాలని చెప్పి ఆ రోజు రాలే. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి చెప్పిండట సాధారణంగా, మేడం మీరు చెప్తూ వస్తారు, మీరు ఒకసారి అడగండి అంటే, రాను అని చెప్పిన వ్యక్తిని ఏం అడగాలి? రాను అని చెప్పిండు, ఇంకేం అడుగుతాం? అడగలేను, నేనున్నా కదా అని అన్నదట. నేనున్నా కదా, నడిపియండి మీటింగ్
అంటే రాహుల్ గాంధీ రావద్దన్నదో లేకపోతే రాహుల్ గాంధీ ప్లేస్ లో నేను ఉన్నా కదా అంటే వీళ్ళిద్దరి మధ్య ఆంతరంగిక చర్చ జరుగుతాయి. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మనిషి మీనాక్షి నటరాజన్ చాలా నమ్మకస్తురాలు, చాలా నమ్మకస్తురాలు ఖచ్చితంగా. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఏం జరుగుతుందో రాహుల్ గాంధీ బ్లైండ్ గా నమ్ముతాడు మీనాక్షి నటరాజన్. మీనాక్షి నటరాజన్ సీనియర్ లీడర్, ఇక్కడ ఏం జరుగుతుందో పిన్ టు పిన్ చెప్పేటటువంటి వ్యక్తి. ఎవ్వరు ప్రలోభాలు చేసినా ఆమె నమ్మేటటువంటి వ్యక్తి కాదు, ఎవరిని నమ్మదు మీనాక్షి నటరాజన్. కాబట్టి మీనాక్షి నటరాజన్ ఇక్కడ జరుగుతున్న పిన్ టు పిన్ ఢిల్లీకి చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కొత్త ముఖ్యమంత్రి లెక్క అయిపోయింది. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అప్పట్లో రేవంత్ రెడ్డి దగ్గర పోయేది ఏమైనా పని కావాలంటే ఇప్పుడు పోతలేరు. ఎందుకు పోతలేరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యేకు ఏదైనా ఒక బిల్లు కావాలి, ఒక బిల్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కోట్లు శాంక్షన్ చేయాలనుకో నియోజకవర్గానికి. ఆ 50 కోట్లు శాంక్షన్ చేయాలంటే ఎవరి దగ్గరికి పోవాలి? రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలి. రేవంత్ రెడ్డి దగ్గర పోతే రేవంత్ అన్న ఓకే డీల్ డన్ అన్నాక ఆర్థిక శాఖ మంత్రి బట్టన్న దగ్గరికి పోతారు. బట్టన్న ఈ 50 కోట్లు ఏదో 20 కోట్లు శాంక్షన్ చేస్తాడు ఆర్థిక శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? రేవంత్ రెడ్డి దగ్గర పోతే రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోతాడు, మీనాక్షి నటరాజన్ మేడం దగ్గరికి పోతాడు. మీనాక్షి నటరాజన్ ఓకే అని చెప్పగానే బట్టన్న దగ్గరికి పోతారు. చైన్ సిస్టమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ డమ్మి అన్నట్టే కదా. కాబట్టి డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ మేడం దగ్గర పోతే ఆమె ఓకే చెప్తే డైరెక్ట్ బట్టన్న దగ్గర పోతారు. మధ్యలో రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడాలి? డైరెక్ట్ మీనాక్షి మేడంతో డీల్ చేసుకుందాం, మాట్లాడుకుందాం అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి దగ్గర కూడా పోతలేరు ఎమ్మెల్యేలు. అప్పట్లో మొత్తం ఇంటికాడ క్యూ కట్టేది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డితో కలవడం మాట్లాడడం ఏమైనా జరుగుతుందా? పోతలేడు. అప్పట్లో పోయేది. మంత్రులు కూడా రేవంత్ రెడ్డి వెనకాలనే ఉండదు అప్పట్లో. ఇప్పుడు రేవంత్ అని ఒక్కడే మొన్న ఫ్లడ్స్ కి సంబంధించిన వ్యవహారంలో రేవంత్ పర్యటన చేసింది. మంత్రులు ఎవరైనా కనబడరా? మంత్రులు లేరు, అఫీషియల్స్ వాళ్ళు వీళ్ళు జిహెచ్ఎంసీకి సంబంధించిన మేయర్ వాళ్ళు వీళ్ళు కనబడరు తప్ప స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా రాలేకపోయినారు. కాబట్టి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అయిపోయింది రేవంత్ అన్నదంటే ఆఖరికి రేవంత్ అన్న ప్లేస్ లో మీనాక్షి నటరాజన్ ఒక కొత్త ముఖ్యమంత్రి లెక్క అయిపోయినారు. రేవంత్ అన్న బాధ ఏంటంటే నేను పోతా పాదయాత్ర, ప్లీజ్ సార్ మీరు చెప్తే అవుతుంది, మీరు చెప్పండి. కేసీ వేణుగోపాల్తో మాట్లాడిచ్చినా అయ్యేటట్లేదు. 25వ తారీఖు మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది మీనాక్షి నటరాజన్. ఇప్పుడు ఈసారి మీనాక్షి నటరాజన్ ఒక పాదయాత్ర, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక పాదయాత్ర, రెండు పాదయాత్రలు అవుతున్నాయి ఇప్పుడు. కాబట్టి రేవంత్ అన్నకి ఏదో తేడా కొడుతుంది, డౌట్ కొడుతుంది. ఏం జరుగుతుంది, ఏంది, నా రిపోర్ట్ ఎటు పోతుంది, ఏం కథ, ఆయన నా ముఖ్యమంత్రి పదవి ఏమన్నా కథమవుతుందా, ఆయన ఇబ్బంది పెడతారా, నన్ను నా సీట్లకి వెళ్ళి నన్ను తీసేసి వేరే టోళ్ళని ఏమైనా పెడతారా? ఈ బాధ సాధారణంగా ఎవరికైనా ఉంటుంది కాంగ్రెస్ లో, జాతీయ పార్టీ కదా. షీల్డ్ కవర్ లో రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయాలంటే కథం చేయాల్సిందే. ఆప్షన్ ఉండదు. రేవంత్ అన్న ఎంప్లాయీ, కాంగ్రెస్ లో ఓనర్ కాదు. ఓ ఎంప్లాయీని ఎప్పుడైనా తీసేయవచ్చు ఓనర్. కాబట్టి రేవంత్ అన్న బాధలో రేవంత్ అన్న ఉన్నాడు. చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి అయితే కొత్త ముఖ్యమంత్రి ప్లేస్ లో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వ్యవహారం కనబడతా ఉన్నది. మరి రేవంత్ అన్న పాదయాత్రకు పోతడా, పోయేటటువంటి అవకాశం ఉండొచ్చా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.